రైతులను భయపెట్టి భూములను కొల్లగొట్టి ఓట్లేసిన వారిని నిండా ముంచిన వకీల్ సాబ్ అసైన్డ్ భూముల్ని పట్టాగా మార్చిస్తానని హామీ మాట తప్పి తన భూములపైనే ప్రజాప్రతినిధి కన్ను ముందుగా అనుచరులతో భూములు కొనుగోలు పట్టా కాగానే కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి సందట్లో సడేమియల ప్రభుత్వ భూమికి ఎసరు 100 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చౌదరిపల్లిలో 100 ఎకరాలకు పైగా భూమాయ సిద్దిపేట కలెక్టర్కు ఓ న్యాయవాది ఫిర్యాదు ఎవరినా నాకు ఓట్లేయండి మీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తా ఇంటికి జత ఎడ్లు ఇస్తా ఓహోని అమ్మాయి జత ఎడ్లు అంటే ఎవరైనా జత ఎడ్లు అయినా దుబ్బాక మాజీ ఎమ్మెల్యేనేనా మా జత ఎడ్లు అయితే ఆయన అన్నాడు ఈ లోకంలో ఏడా ఎవరు అనలే ఇది రఘునందన్ రావే అన్నాడు ఈ మాటని ఇంటికి జత ఎడ్లు ఇస్తా ఎడ్ల బండి ఇస్తా ఇంకా అవేవి ఇస్తా అని నాకు ఓట్లేయండి మీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తా ఇంటికి జత ఎడ్లు ఇస్తా ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ నేత రైతులకు ఇచ్చినటువంటి హామీ ఇది ఆ తర్వాత ఆయన ప్రజాప్రతినిధి అయ్యాడు ఇప్పుడు మరో మెట్టెక్కి అస్త్ర దాకా ఎదిగారు ఏం డౌట్ లేదు ఇక ఈ జత ఎడ్లు జాతీయ పార్టీ నేత అస్త్ర దాకా పోయిండు అంటే ఈ వకీల్ సాబు ఆ వకీల్ సాబే ఏ వకీల్ సాబు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఆ వకీల్ సాబు లెక్కనే అర్థమవుతుంది చూస్తుంటే మరి ఏదైతే అయినా రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోలేదు రికార్డుల్లో లావాని పట్టగా వచ్చే భూములను పట్టా భూమిగా మారిపోయినాయి కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరుతో లేవంట అబ్బా ఏమన్నా స్కెచ్ మామూలు స్కెచ్ కాదు ఇది కొన్ని నాటకీయ పరిణామాలతో చివరికి రైతుల భూములను సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదకి వచ్చినాయి నిన్నటిదాకా పడావు పడిన ఆ భూములకు మాగాని కల వచ్చింది భూముల్లో ఉన్న ఓ చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రంగా వెలిసింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లిలో సర్వే నెంబరు 294లోని భూముల కథ ఇది ఇట్లా ఉన్నది కథ వకీల్ సాబు ఈ రకంగా 800 ఎకరాలు బాగానే గట్టిగానే వేసిండంట నాకు తెలిసి ఇలా సాయంత్రం వరకల్లా ప్రెస్ మీట్ ఉంటుంది చూడ్రి ఇగో నా మీద గిట్ట తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇవి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి సాయంత్రం లోపల ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అద్భుతంగా దీని మీద చూడండి అది వచ్చిన తర్వాత మాట్లాడదాం మనం ఈ భూములేంది లెక్కలేంది మనం కూడా ఏమైనా తెప్పించుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ఈ పేదోళ్ళ భూములు మింగితే ఏమొస్తుంది సార్ మీకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ సాయుధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిడిఎస్ సహా త్రివిధ దళాల అధిపతులతోటి ప్రత్యేక సమావేశం ఉగ్ర మూకలను చిత్తు చేయాలన్న ప్రజల డిమాండ్తో నిర్ణయం వరుసగా 5వ రోజు సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడ్డ పాకు మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ అయ్యింది టైము టార్గెట్ మోడ్ ఆఫ్ యాక్షన్ అంతా మీ ఇష్టం రెడీ చేసి పెట్టండి యుద్ధాన్ని స్టార్ట్ చేద్దామన్నట్టుగా చెప్తా ఉన్నారు పాక్ పాపమే ఈ ఉగ్రదాడులు కాశ్మీర్ ఉగ్రదాడులు దాంట్లో వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు 48 పర్యాటక ప్రదేశాలు మూసేసిరంట కాశ్మీర్లోని మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా హెచ్చరికలతోటి భద్రతా దళాలు అప్రమత్తం అయిపోయినాయి కాశ్మీర్ వ్యాప్తంగా యాక్టివేట్ అయిన స్లీపర్ సెల్స్ స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు ఐఎస్ఐ కుట్ర చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు మిగతా పత్రికలు కూడా ప్రధానంగా ఇదే వార్తను తీసుకోవడం జరిగింది సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందన పైన నిర్ణయం భద్రతా బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి మోడీ త్రివిధ దళాల అధిపతులతోటి ఢిల్లీలో భేటీ అయ్యిండు రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు కూడా హాజరైపోయారు ఆయన అజిత్ దోవల్ ఇక మధ్యవర్తిత్వానికి సిద్ధం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తా ఉన్నది ఇక ఇప్పుడు ఏం మధ్యవర్తిత్వమే ఆ పాకిస్తాన్ వాడికి ఇట్లా చేస్తూ ఉంటే ఇరు దేశాల సంయమనం పాటించాలని చెప్పేసి చైనా అబ్బా ఈ చైనా పాకిస్తాన్కు సహాయం చేసేటువంటి చైనా చెప్తా ఉన్నది ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి 5వ రోజు పాక్ ఆర్మీ కార్పులు పహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్నటువంటి వేట సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇదే వార్తని ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఇక త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టు కేంద్ర అనుమతులన్నీ వచ్చినట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చినట్టే కేంద్ర క్యాబినెట్లో ఆమోదించడమే తరువాయి ఉన్నది నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకు సుగమం అయిపోయింది 6 లేన్ల రహదారి నిర్మాణం తుది దశకు వచ్చిందని చెప్పేసి ఒక వార్త అది ఇంకా చూడండి ఇంకొక వార్త కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అసౌకర్యం కలగొద్దు
మిస్ వరల్డ్కి వచ్చే పోటీదారులు అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లపైన ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశించిన 224 మంది ఏఈలకు నియామక పత్రాలు ఇస్తాడంట.